వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ తూర్పు జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ల కోసం 5వ రోజు కొనసాగుతున్న దీక్ష. విశాఖ జిల్లా గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మీడియా సమావేశం. తులం బంగారం ఏమైందని అడిగినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయించిన మంత్రి జూపల్లి. అంతర్జాతీయ ఫైర్ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అగ్నిమాపక సిబ్బంది. గారెపల్లి, నీర్కుల్ల, తొగరాయి గ్రామాల వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణరావు. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాలులో గాజువాక మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నా పెద్ద కుమారుడైన తిప్పల వంశీరెడ్డి వైసీపీలో కార్పొరేటర్గా కొనసాగుతూ తాజాగా నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేనలో చేరడంతో తను అసహనంను వ్యక్తం చేశారని అన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టినందుకు కారణం మీకు తెలియనిదేం కాదు, అందరికీ తెలుసు. పేపర్లో కూడా టీవీల్లో కూడా వచ్చింది. నా పెద్ద కుమారుడు వంశీరెడ్డి 74వ వార్డు కార్పొరేటరు ఈ రోజున మరి నాదెండ్ల మనోహర్ ద్వారా జనసేనలో జాయిన్ అవ్వడం, అది రిలీజ్ అవ్వడం కూడా మనం చూసాం. దీనికి ముందు కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేల్ని టౌన్లో కలవడం, దరిమిలా అక్కడ నేను జనసేనలో జాయిన్ అవుతాను రామకృష్ణ గారి ద్వారా అనడం, ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత ముందు కూడా తప్పుడు పని చేయొద్దు బాబు, నేను బ్రతుకున్నంతకాలం, నా బంధులో ప్రాణం ఉన్నంతకాలం రెండో పార్టీకి మీరు వెళ్ళడం కానీ మీ ఇద్దరు అందములు విడిపోవడం కానీ మంచిది కాదని శుక్రవారం నాడు మా ఆవిడ అన్నది. ఈరోజు అలాంటి మాట్లాడకని శుక్రవారం నాడు ఆడింటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారకు, నన్ను బ్రతుకున్నంత వరకు కలిసికట్టుగా ఉండాలా, వైఎస్ఆర్ పార్టీ ఉండాలా అని చెప్పాను. కానీ నా మాటని లెక్క చేయకుండా నాకు అర్జెంట్ అయిన పని ఉందని చెప్పి ఆ రోజునే టౌన్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలే పల్లా శ్రీనివాసరావుని కలవడం జరిగింది. దరిమిలా కూడా నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళిపోను, నేను ఓటింగ్లో పాల్గొను, నేను ఎవరికి కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేయను, ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన వ్యక్తి. అలాంటి సందర్భంలో కొడుకు కదా నిజమే చెప్తుండని నమ్మి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అడిగారు, నాగిరెడ్డి గారు అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అని మేము అనుకోవట్లేదు, ముందుగానే ఏదో ప్లాన్ చేసుకున్నట్టున్నాడు, మీ నోట్స్లో లేకపోవచ్చు కానీ అన్నాడు. నేను అడిగాను, ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను అన్నాడు. ఇంట్లోనే ఉంటున్నాడు. అయినా మరి ఈ రకమైన ఆల్ఎఫ్ఎస్ సడన్ నిర్ణయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మేము చేయగలిగింది కూడా ఏమంటారు చెప్పండి, వేళ చిన్న పిల్లలు ఏం కాదు, కొట్టి తిట్టి ఇంట్లో బంధిస్తూ ఉండిపోయినందుకు, పాలు తాగిన పిల్లలేం కాదు అని చెప్పడం జరిగింది. మా ప్రయత్నాలు మేము లాస్ట్ మినిట్ వరకు చేస్తామని చెప్పి నిన్నటి వరకు ప్రెస్ మీట్ పెట్టమని చాలామంది పెద్దలు, వైస్ ఛాన్సలర్ లాంటోళ్ళు, రిటైర్ అయిన ప్రొఫెసర్ లాంటోళ్ళు చెప్పినప్పటికీ, మా క్యాడర్ చెప్పినప్పటికీ చూద్దాం లాస్ట్ మినిట్ వరకు నేను వెళ్ళాను అన్నాడు కదా, ప్రెస్ మీట్ పెడితే నేను వెళ్ళకముందే ప్రెస్ మీట్ పెట్టి మా నాన్న మాట్లాడాడు, అందుకే నేను వెళ్ళిపోయానని ఆ అపవాదుగా నేస్తాడేమో అని నిన్నటిదాకా ఓపికగా ఉన్నాం.
మరి అటు ధర్మశ్రీ గారు కానీ, ఇటు గురుమూర్తి రెడ్డి కానీ, ఇటు నేను కానీ, మా దయాలన్నయ్య కొడుకు రెండోవాడు అప్రసవం కానీ, మా అబ్బాయి దేవన్ కానీ అందరం కూడా వెళ్ళి ఎన్నిసార్లు బతిమాలిలా అతనిలో మార్పు అయితే రాలేదు. అందరినీ కూడా తిట్టడం మొదలుపెట్టాడు. ఇంకా తిట్ల పురాణం వినలేక సర్లే ఇంకడు ఎలాగా మన మాట వినేటట్టు లేడని వదిలేయడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబానికి చేసిన సేవకి, అంటే ఇచ్చిన గౌరవానికి, మాకు ఇచ్చిన అవకాశానికి మేము ఆయనకు రుణపడి ఉన్నాం. కానీ ఈవేళ మేము జగన్ గారి ముఖం చూడలేక నేను ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి నా కొడుకు వల్ల జరగడం నాకు చాలా విచారకరం, దురదృష్టకరం అని కూడా చెప్తున్నాను. చాలామంది వెళ్ళిపోతున్నారు కదా అన్నారు. అందరూ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేట్లు వెళ్ళిపోయి, నువ్వు వెళ్ళకూడదు. ఎంతమంది వెళ్ళిపోయారా, ఎంతమంది ఉన్నారా నాకు అనవసరం. నా కొడుకుగా నువ్వు వెళ్ళకూడదని ఎన్ని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. మరి వినిపించుకోలేనప్పుడు కొట్టి తిట్టి చెప్పినందుకు నా వయసు కూడా ఇంచుమించు 75 ఏళ్ళు వచ్చింది కనుక ఇంక ఈ పరిస్థితుల్లో వాళ్ళు కొట్టి వాళ్ళ దగ్గర జీవాట్లు తిని లేకపోతే వాళ్ళ చేత కొట్టించుకునే పరిస్థితి కాదు కనుక మరి ఇంకెంతకన్నా చేయలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఆ రుణం తీర్చోలేపను, అతనికి రుణపడి ఉన్నాం, లాయల్టీగా ఉండాలా, క్రెడిబిలిటీగా ఉండాలని ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖ ఊదినట్టుగానే నా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు. ఈవేళ ఈ పరిస్థితి వచ్చి ప్రెస్లో వాడి గురించి, నా కొడుకు గురించి నేను మాట్లాడుకునే పరిస్థితి వస్తుందని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అతని క్యారెక్టరేట్ అనేది తిరుమలలో కారు దగ్నం. గురువారం రాత్రి కౌస్తంభం గెస్ట్ హౌస్ వద్ద సంఘటన. కారులోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పొగలు. కారులోని వ్యక్తులు దిగేలోపే చెలరేగిన మంటలు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేత. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న మంత్రి జూపల్లిని తులం బంగారం ఎప్పుడు ఇస్తారంటూ నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ నాయకులపైకి దౌర్జన్యంగా తీసుకువచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు. దీంతో బీఆర్ఎస్ నాయకులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు. హామీలు అమలు చేయమంటే లాఠీ చార్జ్ చేపిస్తున్నారంటూ జూపల్లికి వ్యతిరేకంగా ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు ఆయన కార్యకర్తలు ప్రజల తరపున ప్రశ్నిస్తే లాఠీ చార్జ్ చేశారని, అక్రమంగా లాఠీ చార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వేముల ప్రశాంత్ రెడ్డి.
కుప్పం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ క్యాంపస్ సిఇఓ సురేష్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం సందర్భంగా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లి కుప్పం మండలాలకు సంబంధించిన పాఠశాల విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది ఎస్ఐ ప్రవీణ్ మరియు సిబ్బంది ఫైర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 400 మంది పాఠశాల విద్యార్థులు మరియు అగస్త్య ఫౌండేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అప్పుడే మన తమ్ముడు చెప్పినాడు ఆక్సిజన్ కావాలి సార్ అని. ఇక్కడ 3 వస్తువులు వచ్చినాయి. ఏం 3 వస్తువులు? ఇక్కడ ఫ్యూయల్ ఏది? పెట్రోల్. హీట్ ఎక్కడి నుంచి వచ్చింది? మామూలు వచ్చి అందించారు హీట్. దాంతోపాటు అట్మాస్ఫియర్ ఆక్సిజన్ ఉంది, ఫైర్ అయింది. ఇప్పుడు ఏం చేశాడు? ఫైర్ పొటప్ చేసానికి ఏం చేశాడు? పైన పెట్టి మూత పోసినాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫైర్ పొటప్ అయిపోయింది. చూడండి, ఇదే సిచ్యువేషన్ లో మన డే టు లైఫ్ లో మీరు ఎక్కడైనా ఉన్నారు, ఏదైనా సిచ్యువేషన్స్ ఎక్కడ ఉంది, ఇలాంటి ఏదైనా ఫైర్ గీర్ అయింది, మీరు నీళ్లు పెట్టి ఆల్ఫాస్ సిచ్యువేషన్ లో 1 లీటర్ ఆయిల్ పెట్టుకున్నారు, అమ్మేం చేసింది మీరు నూనె తాగింది అని చెప్పేసి ఏం చేశారంటే కొద్దిగా వేసి నూనె మళ్ళా మీరు ఏం చేశారు? ఇమ్మీడియట్ గా వాటర్ ఎత్తి వేశారు. ఇప్పుడు ఫైర్ అయిపోయింది. చాలు పొగొస్తుంది. ఫైర్ అవుతే మనకేం తెలుసు? వాటర్ ఎత్తి పోయాలి. ఆ వాటర్ ఎత్తి పోయేసే సిచ్యువేషన్ లో ఎప్పుడు అవుతుంది?
మీరు లేట్ చేస్తే ఇది జరిగేది. రమ్మంటే గ్యాస్ ఆన్ చేస్తా అంటే ఇమీడియట్గా అంటించాలి. స్ప్రెడ్ అవుతుంది పక్కకి. ఉండు నేను కాదు అంటించాలి. గురువారం పోలీసులకు అందిన సమాచారం మేరకు వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై దాడి చేయడం జరిగిందని, ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ కిన్నెరపు ఉమా 30 సంవత్సరాలు, భర్త కుమారస్వామి నర్సంపేట, కొయ్యాల రమేష్ 30 సంవత్సరాలు, తండ్రి సుదర్శన్ బాంచిపేట్, కొయ్యాల నితిన్ 19 సంవత్సరాలు, తండ్రి రమేష్ బాంచిపేట్ కేసనపల్లి, విక్రమ్ 36 సంవత్సరాలు, తండ్రి సత్యనారాయణ అను వ్యక్తులని అదుపులోకి తీసుకుని వ్యభిచార గృహంలోని 2 మహిళలను కాపాడడం జరిగింది. రైట్లో భాగంగా 29 HIV పరీక్ష కిట్లను, కండోమ్ ప్యాకెట్లను, 5 సెల్ ఫోన్లు, 1 2 వీలర్, నగదు 2750 రూపాయలను స్వాధీనం పరచుకోవడం జరిగిందని తెలిపారు. ఈ దాడిలో కె శ్రీధర్, ఇన్స్పెక్టర్, టాస్క్ ఫోర్స్ రాజేశ్వరి, హెడ్ కానిస్టేబుల్ ఓ కృష్ణ, కానిస్టేబుల్ బి రాజు, కె నరేష్, ఎం గణేష్ పాల్గొన్నారు. స్టూడెంట్ భూ వివాదాలకు తావు లేకుండా రైతుల మేలు కోసం చారిత్రాత్మక మార్పుతో భూభారతి చట్టం చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మిలీనియం హాల్లో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూభారతి చట్టం రైతుల చుట్టం నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల సత్వర పరిష్కారానికి చారిత్రాత్మక మార్పు తీసుకువచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ధరణిలో సమూల మార్పులు చేసి భూ వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్లు సులభతరం చేసినట్లు ఆయన వివరించారు. భూమి హక్కుల రికార్డులో తప్పుల సవరణ, పట్టాదార్ పాస్ పుస్తకాల్లో భూమి మ్యాప్ చేర్చినట్లు ఆయన తెలిపారు. రైతులందరి సమస్య ఎలాంటి సమస్య ఉన్నా అది ఈజీగా తీరిపోయే విధంగా అవగాహన కలిగించాలనే ఆకాంక్షతో మీ అందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. మీరందరూ అవగాహన చేసుకొని మీరు మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీకు తెలుసు ప్రతి అవతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని
హక్కు పత్రం కూడా వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక ఈ కూడా మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో మొబైల్ యాప్ భూభారతిలో 2 ప్రధాన భాగాలు మార్కెట్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఎంత ఈజీగా చేశారు చూడండి రాష్ట్ర ప్రభుత్వం. సింపుల్ థింగ్. కాబట్టి మీరందరూ తీసుకొని అందరికి తెలియజేస్తారని కోరుతూ ముందుగా అంబేద్కర్ జయంతి రోజు మనం ఈ భూభారతి రూల్స్ అనేవి మనం ఇలా లాంచ్ చేసుకోవడం జరిగింది. జస్ట్ గివ్ ఏ కాంటెక్స్ట్, జనరల్లీ చట్టం చేశాక జనరల్లీ చాలా టైం తీసుకుంటారు. 1971లో 71లో ఫస్ట్ రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం తెచ్చాక రూల్స్ చేయడానికి 18 సంవత్సరాలు పట్టింది అనమాట అప్పటి గవర్నమెంట్కి, అప్పటి పరిస్థితి. సో ఆ రూల్స్ అనేది లేకపోతే మనం ఎట్లా పనిచేస్తామనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ భూమి రావాలంటే చట్టం ఏం చెప్తుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేకపోతే విరాసత్ చేసుకోవచ్చు అని చెప్తుంది. బట్ ఆ విరాసత్ ఎట్లా చేయాలి, ఎవరు చేయాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి, తహసీల్దార్ చేయాలా, కలెక్టర్ చేయాలా, లేకపోతే ఎంత టైంలో చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది రూల్స్లో క్లియర్గా చెప్తారనమాట. గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మీకు ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ మన పాస్బుక్ లో ఉన్నది, నా పేరు వచ్చింది, ఎక్కడ సర్వే నెంబర్ ఎంత కొన్నామని వచ్చింది, ఆ టేబుల్ లాగా వేసుకుంటాం. ఇప్పుడు ఈ భూభారత్లో ఏం చెప్తుందంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్ లో నా నెంబరే కాదు, నా మ్యాప్ కూడా, సర్వే మ్యాప్ కూడా బుక్ లోనే వచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఇక పర్మనెంట్ గా ఒక బుక్ ఉంటే ఒక బుక్ లోనే అన్ని వచ్చేస్తాయి. ప్లస్ దాంతో పాటు భూదారు వస్తుంది, లేకపోతే నా మ్యాప్ వచ్చింది, నా సర్వే నెంబర్ వస్తాయి, అన్ని ఒకే బుక్ లో వచ్చేట్లు గవర్నమెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. అవి గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే మీకు ఇది లాంచ్ అయిన తర్వాత మీరు ఒక ల్యాండ్ కొన్నారు అంటే ఆ ల్యాండ్ మన పాస్బుక్ లో ఉన్నది, నా పేరు వచ్చింది, ఎక్కడ సర్వే నెంబర్ ఎంత కొన్నామని వచ్చింది, ఆ టేబుల్ లాగా వేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ భూభారత్లో ఏం చెప్తుందంటే అది గవర్నమెంట్ ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్ నుంచి ఆ పాస్బుక్ లో నా నెంబరే కాదు, నా మ్యాప్ కూడా, సర్వే మ్యాప్ కూడా బుక్ లోనే వచ్చింది. ఆ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో దట్ ఇక పర్మనెంట్ గా ఒక బుక్ ఉంటే ఒక బుక్ లోనే అన్ని వచ్చేస్తాయి. ప్లస్ దాంతో పాటు భూదారు వస్తుంది, లేకపోతే నా మ్యాప్ వచ్చింది, నా సర్వే నెంబర్ వస్తాయి, అన్ని ఒకే బుక్ లో వచ్చేట్లు ఇంకా స్టెబిలైజ్ అవ్వలేదు, లేకపోతే ఇంకా బెటర్ సిస్టమ్ అవసరం ఉంది అని గవర్నమెంట్ భావించి వీటన్నిటిని అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయేతర భూములన్నింటినీ సపరేట్ గా రికార్డ్స్ మెయింటైన్ చేసేటట్టు కూడా ఇందులో ఆప్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని వైసీపీ నేత ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీకృష్ణంరాజు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో జిల్లా స్థాయి మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధునూరి మురళీకృష్ణంరాజు హాజరై విజేత బహుమతులకు ప్రదానం చేశారు. ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్లో మొత్తం 26 టీమ్స్ తలపడగా మొదటి విజేతగా నిలిచిన సామర్లకోట టీంను అభినందించి గోల్డ్ మెడల్ షీల్డ్ మరియు 15,000 రూపాయల చెక్కును అందజేశారు. ద్వితీయ బహుమతి ఏలేశ్వరం టీంకి 10,000 రూపాయలు, సర్పంచ్ బెంతుకూర్తి సుశీల అబ్బాయి తృతీయ బహుమతి ధర్మవరం టీంకి 5,000 రూపాయలు ఉబా కృపవరం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా దీనికంటా కూడా మంచి కార్యక్రమాలు చేసి జై భీమ్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా మంచి కార్యక్రమం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల్ని అందరికీ ప్రజల్లో తీసుకెళ్లి వాళ్ళని చైతన్యం చేసి ఎంత గొప్పగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలియజేస్తున్నాను. అంబేద్కర్ యొక్క జన్మదిన పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలికాప్టర్ ద్వారా చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు, మంత్రి ధనసూరి అనసూయ సీతక్క, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, డిఎఫ్ఓ రాహుల్, కిషన్ జాదవ్ తదితరులు పూలమొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు.
మీరు అధికారులను తీసుకొని వెల్కమ్ ములుగు తెలుసా కలెక్టర్ గారు సార్ వాళ్ళు ఏమన్నా ఒక రిక్వెస్ట్ చేస్తారు మీరు వాళ్ళు మనం రాలేదు మన కొంచెం ముందు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.